హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను మనకు సాల్ట్ ఎలా కలపాలి, మెరైన్ ఫిష్కి మన శాలినిటీ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు ఎలా ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేయాలని చూపిస్తాను. అంటే ఇది నాకు చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళు సాల్ట్ అయితే కలుపుతున్నారు కానీ రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఫిషెస్కి స్ట్రెస్ ఎక్కువై చనిపోతుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలి అంటే నార్మల్ సాల్ట్ కలపడం అంటే వాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, మీరు నెట్లో ఎక్కడ పట్టినా దొరుకుతుంది. అలా కాదు, వాటర్ పారామీటర్స్ చెక్ చేసిన తర్వాతే మనం సాల్ట్ మిక్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. అప్పుడే మనం ఫిషెస్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి. లేదనుకుంటే ఒక 1 మంత్ 2 మంత్ ఉండి చాలా మంది దగ్గర చనిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్గా మీకు చూపిస్తాను. మనం సాల్ట్ మిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఇది శాలినిటీ మీటర్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇది ఎలా చెక్ చేయాలి ఏంటనేది. శాలినిటీ మీటర్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, శాలినిటీ చెక్ చేయడం కోసము. ఓకే, ఇది టీడీఎస్ మీటర్. టీడీఎస్ వాటర్ యొక్క టీడీఎస్ చెక్ చేయడం కోసము. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 0 ఉంటే ఇంకా మంచిది. 0 ఎక్కడ వాడతాము అంటే మనకు బ్యాటరీలో పోసే వాటర్ ఉంటుంది కదా, అది 0 ఉంటుంది. ఓకే, కాకపోతే డిస్టిల్డ్ మాత్రం వాడకూడదండి. ఇది మామూలు మనకు మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ అని తెప్పించింది. ఓకే, ఇదైతే మాత్రం టీడీఎస్ మీటర్. ఓకే, ఇది వచ్చేసరికి పిహెచ్ టెస్ట్ కిట్ అండి. పిహెచ్ టెస్ట్ కిట్ ఖచ్చితంగా చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ పిహెచ్ టెస్ట్ కిట్ ఉండటం మంచిది. ఇది ఎక్కువ కాస్ట్ ఏం పడదు, ఒక 100-150లో వస్తుంది. దీనికి సంబంధించి మనం పిహెచ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. హార్డ్గా ఉన్న ఫిష్ అయితే పర్లేదు, కానీ పిహెచ్ కూడా సెన్సిటివ్గా ఉండే ఫిషెస్ చాలా ఉంటాయి. వాటిని మనము కంట్రోల్ చేసుకోవాలి. పిహెచ్ వాల్యూ అనేది కంట్రోల్ చేసి కరెక్ట్ రేంజ్లో తీసుకురావాలి. నార్మల్గా మెరైన్ ఫిషెస్ అన్నిటికి కూడా పిహెచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 8+ ఉంటుందండి. 8+. ఇప్పుడు టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్లో పిహెచ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టీడీఎస్ తక్కువగా ఉందనుకోండి 0, అందులో పిహెచ్ అనేది కొన్నింటిలో చాలా తక్కువ ఉంటుంది. దానికోసం మనం పిహెచ్ ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ పిహెచ్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించాలి, రేంజ్లోకి తీసుకురావాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇది కాల్షియం కార్బోనేట్ అండి. అంటే ఇది పిహెచ్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాల్షియం కార్బోనేట్. ఇది పిహెచ్ అప్ అండి. పిహెచ్ అప్ ఎందుకంటే మనకు నా వాటర్లో అయితే ఎప్పుడు మాత్రం పిహెచ్ డౌనే ఉంటుందండి. 5 నుంచి 6లోనే ఉంటుంది. నాకు పిహెచ్ అనేది 8+ కావాలండి. 8 నుంచి 9 మధ్యలో కావాలి. ఇదిగోండి, ఇదేమో ఏపీఐ వాడిది పిహెచ్ అప్, ఇదేమో లిక్విడ్. ఇందాక చూపించిందేమో పౌడరు. మీరు రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం డస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పౌడరు. కొన్ని ఏమో డిజాల్వ్ అవుతాయి, కానీ ఇదైతే మంచి ప్రోడక్టే అండి. నాకు ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది నేను ఫ్రెష్ వాటర్కి వాడుతున్నాను. ఇదైతేనేమో నార్మల్గా మెరైన్ వాటర్కి వాడుతున్నారు. ఫ్రెష్ వాటర్కి ఎందుకంటే ఇందులో అయితే కరెక్ట్ ఎంత కలపాలి ఏంటనేది రేంజ్ ఇస్తాడండి. మనకి ఎంఎల్లో మెజర్ చేయడం తేలిక. ఇందులో కలపడానికి కూడా రేంజ్ ఇస్తాడు, కాకపోతే గ్రామ్స్లో ఇస్తాడు. గ్రామ్స్లో ఇస్తే ఏంటంటే మనకు మెజర్ చేయడం కష్టం. అందుకని ఫ్రెష్ వాటర్లో ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా సరే ఇబ్బంది ఉండదు. ఫ్రెష్ వాటర్ ఫిష్కి కొంచెం నేను అటు ఇటుగా కలుపుకుంటూ ఉంటాను. ఓకే, ఇది మాత్రం మెరైన్కి వాడుతున్నాను. ఏపీఐ వాడిది పిహెచ్ అప్. ఒకవేళ మీ వాటర్లో పిహెచ్ ఎక్కువ ఉంటే పిహెచ్ డౌన్ లిక్విడ్స్ దొరుకుతాయి. పిహెచ్ డౌన్ లిక్విడ్స్ పౌడర్స్ దొరుకుతాయి, అవి తెచ్చిపెట్టుకోవాలి. ఓకే, ఇది అయిపోయాక మీకు వాటర్ మిక్స్ చేయడానికి మనకు ఒక మోటార్ లాంటిది కావాలండి. చాలామంది ఏంటంటే వేవ్ మేకర్ వాడుతూ ఉన్నారు. ఈ వేవ్ మేకర్ అంత ఎఫెక్టివ్ కాదండి. వేవ్ మేకర్ అనేది అంత ఎఫెక్టివ్ కాదు, ఏదో ఒక డైరెక్షన్లో ఇస్తుంది. ఇది నేను వాడుతుంది ఏంటంటే ఇది మనము టాప్ సంప్కి వాడే మోటారు. ఇదిగోండి, ఇది ఇన్లెట్, అవుట్లెట్ ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. ఇది ఎయిర్ వాల్వ్ తెలుసు కదా, ఎయిర్ కనెక్షన్ ఇక్కడ ఇస్తాము. నేను ఇది మామూలుగా ఇలా సెట్ చేసుకున్నాను. నేను వాటర్ రిమూవ్ చేయడానికి దానికి వాడుతూ ఉంటాను. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వాటర్ ఇందులోకి వెళ్ళి ఇందులోంచి వస్తుంది అండ్ ఇందులోంచి కూడా బయటకు వస్తుంది. కాబట్టి మనకు మిక్సింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే మిక్స్ చేయదలుచుకుంటే ఒక చిన్న ఇలాంటిది కాకపోయినా టూ అవుట్లెట్ వాల్, ఇది మోటార్ కాకపోయినా నార్మల్ మోటార్, కూలర్ మోటార్ ఉంటుంది కదా, అలాంటి మోటార్ తీసుకోండి, దాన్ని పెట్టండి. దానివల్ల ఏంటంటే మీకు వాటర్ బాగా మిక్స్ అవుతుంది. వేవ్ మేకర్లో అంత ఫాస్ట్గా మిక్స్ అవ్వదండి. ఓకే, ఇదిగోండి వాటర్. ఇది మొత్తం 80 లీటర్స్ అండి. 80 లీటర్స్, 4 వాటర్ క్యాన్లు. ఇది అంటే ఈ గ్యాప్ ఎందుకు ఉంచానంటే ఇది మొత్తం ఫిల్ చేసామండి. ఎందుకు ఉంచాను ఏంటని నేను తర్వాత చెప్తాను. కొంచెం గ్యాప్ ఉంచుకోండి ఎప్పుడు కూడా వాటర్కి. ఇదిగోండి వాటర్ పెట్టేసాను. పవర్ సప్లై దీనికి బయట ఇవ్వాలండి. ఓకే, ఆన్ చేస్తే ఇలా మన మిక్సింగ్ అనేది టూ మచ్గా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒకసారి ఇన్లెట్ ఒకసారి అవుట్లెట్ ఉంటుంది, ఫుల్ మిక్స్ అవుతుందండి. ఎక్కడ చూసినా మిక్స్ అవుతుంది. ఓకే, ఇది. ఇకపోతే నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేను బ్లూ ట్రెజర్ వాటర్ తీసుకున్నాను. ఓకే, ఈ బ్లూ ట్రెజర్ వాడితే చూడండి, ఆల్రెడీ ఇందులో నేను కొంచెం వాడాను. ఎలా సీల్ చేశాను చూడండి, ఎంత టైట్గా ప్లాస్టిక్ వేసి సీల్ చేశాను చూడండి. ఇలా సీల్ చేస్తే ఏంటంటే మీకు ఎయిర్ లోపలికి వెళ్ళదు.
ఎయిర్ లోపలికి వెళ్ళదు అంటే మాత్రము గడ్డగట్టదు, చెమ్మ పట్టదండి. అప్పుడు మనకు సాల్ట్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నారు. కాకపోతే ఎయిర్ టైట్గా మీరు సీల్ చేసుకోవాలి. లేదంటే మాత్రము ఇందులో సాల్ట్ ఒకటే కాదండి, అంటే మనకు NaCl ఒకటే కాదు, ఓకే, సోడియం క్లోరైడ్ ఒకటే కాకుండా రిమైనింగ్ చాలా మినరల్స్ ఉంటాయండి. ఓకే, పొటాషియం, మెగ్నీషియం, ఇంకా చాలా ఉంటాయి ఇందులో. ఓకే, అవన్నీ గడ్డలు కడతాయి. వన్స్ అవి గడ్డలు కడితే మనకు వాటర్లో వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అంతేకాకుండా వాటర్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. వాటి వల్ల గడ్డలు కట్టుకోకుండా ఇటు చూసుకోవాలి సాల్ట్. ఓకే, ఇకపోతే ఇది చూడండి, ఈ ట్యాంక్ అనేది నేను డార్క్ ప్లేస్లో పెట్టానండి. డార్క్ ప్లేస్లో పెట్టాను. మీకు ఇది మామూలు మేము లైట్ వేసి చూపిస్తున్నాము, ఒక చిన్న లైట్ లాంటిది ఇక్కడ సెట్ చేసి చూపిస్తున్నాము. డార్క్ ప్లేస్లో మీరు ట్యాంక్ ఎందుకు ప్లేస్ చేయాలి అంటే, దీంట్లో ఒక లైట్ ఎంటర్ కాకూడదండి. ఈ వాటర్లోకి ఎప్పుడు కూడా లైట్ ఎంటర్ కాకూడదు. లైట్ ఎంటర్ అయితే మాత్రము అన్వాంటెడ్గా లోపల పాచి లాంటిది పడుతుంది, ఆల్గే లాంటిది పడుతుందండి, పాచి. అంతేకాకుండా లోపల కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇది సీల్ టైట్గా ఉండాలి, అంతేకాకుండా లైట్ పడుకోకుండా ఉండాలి. ఓకే, మీరు ఇది వాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 1 or 2 days ముందు ఏరియేట్ చేయాలండి. అంటే మామూలు ఎయిర్ స్టోన్ ఉంది కదా, ఆ ఎయిర్ స్టోన్ ఇందులో పెట్టేసి మనం ఒక నైట్ మొత్తం ఉంచితే అది ఆక్సిజన్ మొత్తం లోపల కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసేసి ఆక్సిజన్ని రీఫిల్ చేస్తుంది. అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఈ వాటర్ ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అని అడిగితే 2 వారాల నుంచి 4 వారాలు అయితే బెస్ట్ ఆప్షన్ అండి. అంటే 2 weeks నుంచి 4 weeks, 1 month. కొంతమంది టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మనకు 2 months కూడా వాడతారు. ఓకే, కాబట్టి మ్యాక్సిమం ఏదైనా 2 months అనుకోండి. కొంతమంది 5 months, 6 months, 7 months కూడా వాడతారు. అవి ఏంటంటే హార్డ్ ఫిష్కి సరిపోతాయండి, హార్డ్ ఫిష్కి సరిపోతాయి. కానీ సెన్సిటివ్ ఫిషెస్కి ఏంటంటే ఇందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అవి ఇబ్బంది పడతాయి. అందుకని ఏదైనా సరే మీరు ఒక నెల నుంచి 2 నెలలు అనుకోండి మ్యాక్స్, అంత మించి ఉండటానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ నేను టెస్ట్ చేయాలండి. ఫస్ట్ అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, ఆర్ఓ వాటర్ క్యాన్ ఎప్పుడు కూడా మనకు 99% అవి మనకు WHO రికమెండెడ్ వాల్యూ ప్రకారము 50 నుంచి 150 మధ్యలో లేదా 300 మధ్యలో ఉంటే వాటర్ అనేది తాగడానికి మంచిది అంటారు. కొన్ని ఆర్ఓ ఫిల్టర్స్ ఏంటంటే ఇంకా తగ్గిస్తున్నాయి, మనకు మినరల్స్ అనేవి ఇంకా తగ్గిస్తున్నాయి. దానివల్లే మన వాళ్ళకి చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంది అంటారు కదా. అందుకోసం రికమెండెడ్ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఇది అలాంటి ప్లాంటే, రికమెండెడ్ వాల్యూ కంటే తక్కువగా ఉండే ప్లాంటే. ఓకే, ఇప్పుడు నేను మీకు TDS చూపిస్తానండి. ఇందులో దీని యొక్క TDS 000 ఉంది కదా ప్రజెంట్. ఇదిగోండి 32 ఉందండి నాది TDS. హోల్డ్ చేస్తున్నాను. 32 ఉంది. ఈ 32 కూడా ఎందుకు ఉంది అంటే, ఇందాక దీన్ని మేము లోపల కొంచెం సాల్ట్ వాటర్ ఉంది లైట్గా, దాన్ని నేను టచ్ చేసినప్పుడు అట్లయింది. మామూలుగా అయితే ఇది 23 ఉంది ఇంతకుముందు. ఓకే, 23 ఉంది. అంటే లాస్ట్లో మిగిలిపోయిన సాల్ట్ వాటర్ కొంచెం ఉంటే దాన్ని మేము క్లీన్ చేయలేదు, జస్ట్ అంత కొంచెం వాటర్ ఉండిపోయింది, దానికోసము. మామూలుగా అయితే 23 ఉంది. ఓకే, ఏదైనా సరే మీకు 50, 60 ఉన్నా పర్లేదు, తీసుకోండి. ఇంకొంతమందికి దొరకదండి, కొంతమందికి 80% 100 కూడా ఉంటుంది. తీసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. సెన్సిటివ్ ఫిష్ మాత్రం మీరు తొందరపడి తీసుకోవద్దు. ఓకే, సెన్సిటివ్ ఫిష్ మాత్రం మీరు తొందరపడి తీసుకోవద్దు, అవి ఎక్కువ కాలం మీ దగ్గర బతకవు. ఆర్ఓ వాటర్లో మీరు తీసుకుంటే 80% TDS ఎంత తక్కువ ఉంది తీసుకుంటే అంత మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన TDS లెవెల్లోనే ఉందండి, తక్కువగానే ఉంది, కాబట్టి మెజర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే pH టెస్ట్. pH ఎంత ఉంది ఏంటి, ఇదిగోండి ఇది pH టెస్ట్కి. దీనిపైన రేంజ్ ఇస్తాడు కలర్ని బట్టి మనకి ఎంత ఉంది ఏందని. ఒక స్ట్రిప్ తీసుకోండి, లోపల చించి ఒక చిన్న స్ట్రిప్లా వస్తుంది, లిట్మస్ పేపర్ అండి, ఏం లేదు. స్ట్రిప్ ఒకటి తీసుకోండి, స్ట్రిప్ అందులో ముంచండి. ఇదిగోండి అలా ముంచేసి ఒక 30 seconds లేదా 15 seconds, వీడిచ్చేది అయితే 2 minutes. కానీ మనకు ఆల్మోస్ట్ ఎక్కువ pH ఉంటే తెలిసిపోతుంది, కానీ తక్కువ pH ఉంటే అది రేంజ్ ప్రకారం ఏం చూపిదు, అది తెలిసిపోతుంది మనకి, ఎక్కువ ఏమి ఉండదు. ఇదిగోండి నా దాని ప్రకారం దీని pH కరెక్ట్గా ఇప్పుడు 5 to 6 మధ్యలోనే ఉంటుందండి. దీని రేంజ్ ప్రకారం 5 to 6 మధ్యలో ఉంటుంది, నాకు తెలుసు, ముందు టెస్ట్ చేసి ఉంచాను కాబట్టి నాకు తెలుసు 5 నుంచి 6 మధ్య. ఓకే, మనకి ఇప్పుడు ఇది 8 వరకు కావాలి, 8, 9 మధ్యలో కావాలి. దీనికోసం మనము pH అప్ లిక్విడ్ కానీ pH అప్ పౌడర్ కానీ వేస్తాం. ఇది pH అప్ లిక్విడ్ అండి. వీడి ఇచ్చేది ఎంత ఉంటుందంటే ఇక్కడ రేంజ్ ఇస్తాడు చూడండి, 1/2 tablespoon లేదా 2.5 ml అంటాడు. 1/2 tablespoon లేదా 2.5 ml. ఇది దేనికి అంటే నియర్లీ 25 US gallon అండి. 25 US gallon అంటే ఒక గ్యాలన్ వచ్చేసి 3.78 లీటర్స్ అండి. అంటే నియర్లీ 80 లీటర్స్. 80 లీటర్స్ 2.5 ml కలపాలి. అందుకోసం దీన్ని 2.5 ml కలుపుతున్నాను ఇందులోకి. ఇదిగోండి కరెక్ట్గా ఇది 2.5 ml అందులోంచి తీసాను లిక్విడ్, ఇందులో కలిపాను. ఓకే,
ఇది మనము ఇప్పుడు pH టెస్ట్ చేస్తే మళ్ళీ కుదరదండి. ఈ pH వాల్యూ మళ్ళీ టెస్ట్ చేయాలంటే 3 డేస్ ఆగాలి. 3 రోజుల తర్వాత చేస్తేనే ఇందులో pH వాల్యూ అనేది కరెక్ట్గా తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఓకే. కాబట్టి ఆల్మోస్ట్ నా దానికి రైజ్ అవుతుందండి, నాకు తెలుసు. మీది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి మీ వాటర్ని బట్టి, దాన్ని బట్టి. ఓకే. ఈ 3 డేస్ తర్వాత pH టెస్ట్ చేయాలి. కానీ సాల్ట్ కలిపిన తర్వాత చాలా pH టెస్టులు పనిచేయండి సాల్ట్ కలిపిన తర్వాత. అందుకోసమే మీకు సాల్ట్ వాటర్లో కూడా పనిచేసే pH టెస్ట్ని తెచ్చుకోండి. నాదైతే పనిచేస్తుంది, ఇది ఒకటి. రెండోది, టీడీఎస్ మీటర్ ఫస్టే వాడాలండి. లాస్ట్లో సాల్ట్ కలిపిన తర్వాత ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు. సాల్ట్ కలిపిన వాటర్లో మాత్రం మీటర్ పాడైపోతుంది, ఇమీడియట్గా పాడైపోతుంది. దాని టీడీఎస్ అంత హైయెస్ట్లో ఉంటుంది, అందుకని మీటర్ పాడైపోతుంది. ఈ టీడీఎస్ మీటర్ మాత్రం సాల్ట్ కలిపిన వాటర్లో ఎట్టి పరిస్థితిలో చెక్ చేయదు మీరు. ఓకే. ఇంకా ఇప్పుడు సాల్ట్ మిక్సింగ్ ఉందండి, సాల్ట్ మిక్సింగ్ ఉంది. మోటార్ ఫస్ట్ ఆన్ చేసుకోండి. మోటార్ రొటేట్ అవుతుంది కదా. ఓకే, మోటార్ రొటేట్ అవుతుంది. నేను ఇప్పుడు సాల్ట్ మిక్స్ చేస్తాను, చూడండి. నేను తీసుకున్నాను. దీనికి పెద్ద హోల్ పెట్టుకోవద్దు మీరు, ఇప్పుడు పెద్ద హోల్ పెట్టుకోవద్దు. సైడ్ నుంచి ఒక చిన్న హోల్ పెట్టుకోండి, సైడ్ నుంచి. ఓకే, ఇదిగోండి. కాకపోతే దీనికి ఏంటంటే ఇక్కడ ప్రెస్సింగ్ ఉంటుందండి. నా దానికి ప్రెస్సింగ్ ఉంది కాబట్టి ఇది ప్రెస్సింగ్ కవరే, మనం ప్రెస్ చేసుకోవచ్చు, వాడినంత వాడి ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడే చెమ్మ పట్టింది చూసారా పై దానికి. కొంచెం ఎంత టైట్ సీల్ చేసినా సరే, ఇది దగ్గర 6 months అయిన సీల్ చేసి. ఓకే, ఇందులో మీరు సాల్ట్ మాత్రం ఎట్టి బస్సులో కుప్పలు వేసేయద్దండి. మనకు 100 లీటర్లకి దగ్గర 3.5 kg పడుతుంది. కొంతమంది మెజరింగ్ కప్స్ ఇస్తాడు, కొంతమంది మెజరింగ్ కప్స్ ఇవ్వరు. మనకు ఒక ఐడియా ఉంటుంది, ఇది 6.5 kgs బ్యాగ్, 6.5 kgs, ఇది 190 లీటర్స్ కలుస్తుంది. 190 లీటర్స్ కలుస్తుంది. నేను ఇంతకుముందు వాడాను. ఇందులో ఇప్పుడు దగ్గర సగం వేయాలండి. సాల్ట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ వేయకండి, స్లోగా వేసుకుంటూ వెళ్ళాలండి. స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి. నేను సాల్ట్ సగం వేసానండి. అంటే మనకు మెజరింగ్ కప్ ఇచ్చినప్పటికీ సాల్ట్ వాల్యూ అప్ అండ్ డౌన్ వస్తుందండి. మనకు శాలినిటీ ఇప్పుడు ఎంత కావాలి అంటే 1.020 నుంచి 1.026 మధ్యలో రావాలి. నేనైతే రికమెండ్ వాల్యూ 1.021 నుంచి లేదా 22 నుంచి 24 మధ్యలో పెట్టుకోండి ఫిషెస్కి అయితే. లేదు లోపల ఇన్వర్ట్స్ ఏమన్నా ఉంటే, ఇన్వర్ట్స్ అంటే మనకు ఎనిమోన్ కానీ, లేదనుకుంటే మనకు ఇంకా కోరల్స్, బ్యాండ్ కాకుండా మామూలుగా ఇండియాలో అలౌబుల్ కోరల్స్ కొన్ని ఉన్నాయండి అలౌ చేసి, అవి. అది కూడా కాకుండా అంటే క్రాబ్స్, ఈ స్నెయిల్స్, నత్తలు, ఇవి కాకుండా మనకు లోబ్స్టర్స్, ఓకే, స్ట్రిమ్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే 1.24 మెయింటైన్ చేయండి. 1.024 అని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. అంటే నార్మల్గా మనకు కోరల్స్ కేరెన్సర్కే 1.024 నుంచి 1.026 ఉండాలండి శాలినిటీ అనేది. కాకపోతే మనకేంటంటే 1.026 ఉంచారనుకోండి, మీరు మోటార్ డైలీ వేస్తారు, ఎక్వేరియంలో మోటార్ డైలీ వేస్తారు, ప్రోటీన్ స్కిమ్మర్ ఆన్ చేస్తారు ఉన్నవాళ్ళు. ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరిగినట్టయితే శాలినిటీ అనేది పెరుగుతుంది. 1.026 నుంచి దాటి పైకి వెళ్తుంది. అది ఇబ్బంది అవుతుంది చాలా వాటికి. అందుకని మీరు ఎప్పుడు లీస్ట్లో పెట్టుకోండి 1.024. అవి ఉన్న వాళ్ళైతే, నార్మల్ ఫిషెస్ ఉన్న వాళ్ళైతే 1.023, 022 ఈ రేంజ్లో పెట్టుకోండి చాలు. ఇది ఎందుకు అంటే అండి, నా దగ్గర మెజరింగ్ కప్ లేదు, అంతే. నాకు ఐడియా ఉంది కానీ ఎంత కలపాలి ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అందుకోసం ఏంటంటే నేను ఇట్లా పెట్టి వదిలేస్తాను. ఒక అరగంట తర్వాత దీన్ని వాటర్ చెక్ చేయండి. అంటే మిక్స్ అయ్యే సాల్ట్ని బట్టి ఉంటుంది. ఈ బ్లూటర్ సాల్ట్ అనేది వితిన్ 10 minutes 15 minutesలో కరిగిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో నేను శాలినిటీ చెక్ చేసి, శాలినిటీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటే ఫ్రెష్ వాటర్ పోస్తాను. ఫ్రెష్ వాటర్ అనేది ఇందులో పోస్తాను. అందుకోసం ఈ గ్యాప్ ఉంచాను. తక్కువ ఉందనుకోండి, సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇది ప్రొసీజర్. మెజరింగ్ కప్పు ఉన్న వాళ్ళైనా సరే ఇదే పరిస్థితి. కప్పు ఉన్నంత మాత్రాన కప్పు నేను కరెక్ట్గా ఇచ్చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. మెజరింగ్ కప్పు ఉన్న వాళ్ళ పరిస్థితినే ఇది. ఓకే, ఇది అండి సాల్ట్ మిక్స్ చేసే ప్రొసీజరు. ఈ వాటర్ ఇప్పుడు మనం శాలినిటీ అనేది నిదానం చెక్ చేసుకుంటాము. అదేమి ఇందులో చూపించట్లేదు ఎలా చెక్ చేయాలి ఏంటనేది. ఓకే, ఈ వాటర్ మాత్రం అట్లీస్ట్ 3 days 3 రోజులు సర్క్యులేట్ అయిన తర్వాత వాడుకోవటం మంచిదండి. ఇమీడియట్గా వాడుకోవటం మంచిది కాదు. ఇమీడియట్గా వాడుకునే సాల్ట్లు కూడా ఉన్నాయి, ఇన్స్టెంట్ అనేసి. అవి అన్నిటికీ అంత యూస్ఫుల్ ఏం కాదు. అది కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది, కాబట్టి ఇలాంటివి ఏమైనా వాడుకోండి. ఓకే, ప్రొసీజర్ అయితే ఇదండి. ఒకవేళ ఇప్పుడు మేము లైట్ తీసేస్తే ఎట్లుంటుంది చూడండి. ఇది అండి డార్క్ ప్లేస్. ఇంకా మేము ఇటు సైడ్కి విండో కూడా ఉంది, మాకు సైడ్ విండో. ఈ విండో కూడా వేసేస్తామండి. వేసేసి ఇది ఇక్కడ మేము స్టోర్ చేసుకుంటాం. ఇది వాటర్ స్టోర్ చేసుకునే ప్రొసీజర్. ఓకే, ఇంకా శాలినిటీ చెక్ చేసుకొని దాన్ని పెంచుకోవటం తగ్గించుకోవడం మేము చేతిలో ఉంది.
సాల్ట్ మిక్స్ చేసే ప్రొసీజర్ అయితే ఇదండి. ఇప్పుడు మాత్రం ఇది సాల్ట్ కలిసేంత వరకు ఇది కొంచెం వాటర్ డస్టీగా ఉంటుందండి. చూడండి వాటర్ ఎంత డస్టీగా ఉందో. సాల్ట్ కలిసిన తర్వాత వాటర్ ప్యూర్గా వచ్చేస్తుంది. అదే మనకు సింబల్. సాల్ట్ బాగా కలిసిందా లేదా అంటే మనం ఇంతకుముందు వాటర్ ఎలాగైతే చూసామో కంటితో, ఆ వాటర్ అంతే ప్యూరిఫైడ్గా వస్తుంది. అది సాల్ట్ కలిసేదాన్ని బట్టి. మోటార్ మాత్రం ఒక 1 అవర్ అంతే వేసి ఉంచండి. 1 అవర్ 45 మినిట్స్ అది కలుస్తూ ఉంటుంది. అదే మూమెంట్లో సాలినిటీ చెక్ చేయండి. సాలినిటీ ఇప్పుడు చెక్ చేసిన దానికి 3 డేస్ చెక్ చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా వస్తుందంటే ఒక్కోసారి వస్తుందండి, ఒక్కోసారి రాదు. ఆల్మోస్ట్ ఒక 70% అయితే రాదు, ఒక 30% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎక్కువ రాదండి, ఒక 0.001% వస్తుంది. అంటే ఒకవేళ సాలినిటీ ఇప్పుడు 1.020 ఉందనుకోండి, 3 డేస్ తర్వాత అది పెరగచ్చు లేదా తగ్గచ్చు. పెరిగితే మాత్రం 1.021 అవుతుంది, తగ్గితే మాత్రం 1.019 అవుతుంది. అలా అంతే. అక్క 0.001 డిఫరెన్స్, అంత మించి ఎక్కువ కాదు. ఓకే, ప్రొసీజర్ అయితే ఇదండి. సాల్ట్ కలుపుకునే ప్రొసీజర్ అయితే ఇది. కలుపుకొని ఇంకా 3 డేస్ తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిక్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఇంక ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, సాల్ట్ కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఎంత ప్యూర్గా వచ్చిందో చూడండి. నేను సాలినిటీ కూడా చెక్ చేశాను. ఓకే, ఇది కాసేపు ఆగిన తర్వాత తీసిన వీడియో, కరెక్ట్గా మనకు ఒక 1 అవర్ తర్వాత తీసిన వీడియో. సాలినిటీ కూడా మెజర్ చేసి కరెక్ట్గానే ఉంది నాకు. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నాను. ఓకే, మీరు ఇది అయిపోయిన తర్వాత మోటార్ తీసేసి దీనిపైన మూత పెట్టుకొని ఉంచండి. కవర్ చేసేయండి, కంప్లీట్ సీల్ చేసేయండి. ఓకే, వీక్లీ వన్స్ ఒక్కసారి మూత వదలండి, కొంచెం లోపల గ్యాసెస్ ఏమైనా ఉన్నా సరే రిలీవ్ అవుతాయి. ఓకే, ప్రొసీజర్ అయితే ఇదండి. నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.